పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జేబీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు దక్కాల్సిన భూములను పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం, కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం, శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యక్రాంతంగా ఆ భూములను అక్రమ మార్గంలో లీజుకు తీసుకొని భూములు ఇచ్చిన రైతులకు మొండి చేయి చూపిస్తూ ఫ్యాక్టరీల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని జేబీపీ పార్టీ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు ఆరోపించారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు 10,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమంపాటి దానం, మాలేటి రత్నం, ఆదిరాల సుందరరావు, కోళ్ల పేతురు తదితరులు పాల్గొన్నారు. పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు కానీ, శ్రీచక్రపేట సిమెంట్ యాజమాన్యం వారు కానీ, కేసీపీ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు మాచర్ల నియోజకవర్గంలో ఈ 3 ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టినప్పుడు పార్శ్వ భూములు ఎన్ని ఆక్రమించారు, ప్రభుత్వ భూమి అంటే రెవెన్యూ అసైన్ ల్యాండ్ ఎన్ని మీరు ఆక్రమించారు, దేవాదాయ శాఖ నుంచి ఎన్ని మీరు భూములు తీసుకున్నారు, రైతుల దగ్గర నుంచి కొనుగోలు కింద రైతులకి ఏ ఉద్యోగాలు ఉపాధి, భూమి కోల్పోయిన రైతులకి ఉద్యోగాల ఉపాధి ఇచ్చారా, ఎంతమందికి ఇచ్చారు, స్థానికులకి ఎంతమంది ఇచ్చారు, అవుట్ ఆఫ్ ఏరియా జిల్లా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇస్తున్నారు, ఇక్కడ భూమి మాది, నీరు మాది, సంపద మాది, స్థానికులకు ఉద్యోగాల ఉపాధి చూపించకుండా ఎవడప్ప సొమ్మని ఇతర రాష్ట్రాల వారికి, ఇతర జిల్లాల వారికి మీరు ఎందుకు ఇస్తున్నారు ఉద్యోగాలు? గ్రామాలను పట్టించుకుంటున్నారా? ఏ గుడికైనా, ఏ మసీదుకైనా, ఏ సత్రాలకైనా ఉచిత సిమెంటుని మీరు పంపిణీ చేశారా? చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉపాధి చూపించారా? ఎంతమందికి చూపించారు? ఏ కులాల వారిగా ఇచ్చారు మీరు? భారత రాజ్యాంగం ప్రకారం నేను అడుగుతున్నా, మీ జీవిత చరిత్రలు మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. మీ శిష్టాలు దమ్ముంటే చర్చకు రండి. మీ 3 ఫ్యాక్టరీ యజమానాలు మీకు ఇచ్చిన హక్కు ఏంటి? మీ హక్కుని స్థానికులకు దత్తత గ్రామాలకు, మాచర్ల పట్టణంలో దత్తత గ్రామం అంటారు, దత్తత పట్టణం అంటారు. ఈ పట్టణంలో ఎంతమందికి ఇచ్చారు మీరు ఉద్యోగాలు? అట్లాగే జట్టిపాల గ్రామంలో ఎవరికి ఇచ్చారు? భూమి కోల్పోయిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? మీరు కొనుగోలు భూమి ఎంత, రైతుల దగ్గర తీసుకున్న భూమి ఎంత, మీరు ఆక్రమించిన భూములు ఎన్ని, పారిశ్రామిక భూములు ఎన్ని, రెవెన్యూ భూములు ఎన్ని, అసైన్ ల్యాండ్ ఎంతమంది, దేవాదాయ శాఖ భూములు ఎన్ని ఆక్రమించారు, బినామీ పేర్ల మీద మీరు ఎన్ని కబ్జా చేశారో కూడా నా దగ్గర మీ శిష్టం ఉంది. మీరు బయటికి రండి, ప్రజలకు చెప్పండి, ప్రభుత్వ అధికారులకు చెప్పండి. మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి భూములు ఎక్వివేట్ చేయకపోతే ఉద్యమాలు చేస్తామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన బహుజనులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలు భూములు ఇచ్చి కోల్పోయినారు. ఈ భూములకి కోల్పోయిన రైతులకి ఉపాధి చూపించబోతే నెలకి గౌరవ వేతన కింద భూమి కోల్పోయిన ప్రతి రైతుకి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాల్సిందని జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అట్లాగే గ్రామాలను ఉపాధి చూపించాలి. చర్చిలకు కానీ, మసీదులకు కానీ, గుడులకు కానీ, గోపురాలకు కానీ, అన్నదాన సత్రాలకు కానీ ఉచిత సిమెంటు ప్రతి సంవత్సరం 500 కట్టల సిమెంటుని గుడిలకి, గోపురాలకి, చర్చిలకి పంపిణీ చేయకపోతే ఉద్యమాలు చేస్తాం. స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి చూపించకపోతే మీ ఫ్యాక్టరీని ముట్టడిస్తానని కూడా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా బహుజన పార్టీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది, డిమాండ్ చేస్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, గురజాల ఆర్టీఓ గారు, స్థానిక ఎంఆర్ఓలు మీరు కనుక భూములు సర్వే చేయకపోతే మరి ఎంఆర్ఓ ఆఫీసుల తరఫున మీకు మీ కార్యాలయం ద్వారా నిరసన కార్యక్రమం, ధర్నాలు, టెంట్ ఎత్తాను, రీలే నిరాహార దీక్షలు చేస్తానని కూడా మీడియా ద్వారా ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. అందరికి జేబీములు, కళాభివందనాలు. ఈరోజు మాచర్ల పట్టణంలో జేబీపీ పార్టీ కార్యాలయం నుండి మరి విలేకరుల సమావేశంలో మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, మీ అందరికీ బహుజన పార్టీ జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మీ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మీ అందరికీ కొన్ని విషయాలు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి. పల్నాడు జిల్లా ప్రజలకి మాచర్ల నియోజకవర్గంలోని మరి
పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య వారు రెండిచింతల మండలం సత్రసాల జట్టిపల్లి విలేజ్లో మరి గత ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు మారిని దళిత గిరిజన బీసీ భూములను తీసుకొని స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి చూపించకుండా ఒక ఎకరం 5,000కి 10,000 రూపాయలకు మాయమాటలు చెప్పి బినామీ పేర్ల మీద అక్రమ బినామీ లీజులు సృష్టించి ఈ రోజున పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య వారు మరి ఉద్యోగాలు ఉపాధి లేకుండా చూపించారు. కాబట్టి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు గురజాల ఆర్డీఓ గారు తక్షణమే దళిత గిరిజన బహుజన భూముల మీద ఎంక్వైరీ చేయాలని ఎన్నోసార్లు వినతి పత్రం అందించాం. మరి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలోని పల్నాడు ప్రాంతంలో పల్నాడు జిల్లా